రీసెంట్గా ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు పట్టుకున్నారు. రవి సొంతూరు, చదువు, పర్సనల్ లైఫ్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఈ వీడియోలో అంతకంటే ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. రవి పట్టుపడ్డాడు. విమర్శించేవారు విమర్శిస్తున్నారు, ఇంకొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఐబొమ్మ, రవి ఈ ఇద్దరిని విమర్శించేది ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇక సపోర్ట్ చేస్తున్నది సామాన్య ప్రజలు. వ్యక్తి ఒకడే, పేరు ఒకటే, కానీ కొంతమందికి ఇబ్బందిని కలిగిస్తే చాలామందికి వినోదాన్ని పంచాడు. రవిని అయితే పట్టుకున్నారు, కానీ అతనికి శిక్ష పడుతుందా అనే విషయం చాలామందికి తెలియదు. అదేంటి, రవి నుంచి 21,000 మూవీస్ ఉన్న హార్డ్ డిస్క్ తీసుకున్నారు, కంప్యూటర్స్, మొబైల్స్ ఇవన్నీ ఎంతో కష్టపడి పోలీసులు పట్టుకున్నారు. ఇండస్ట్రీ అంతా ఎప్పటి నుంచో వేచిన ఉదయం ఇవాళే వస్తే శిక్ష పడుతుందా అనే డౌట్ ఎందుకు వస్తుంది అని చాలామంది అనుకోవచ్చు. ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఐబొమ్మ రవి ఇండియన్ కాదు అనే సమాచారం ఎక్కువగా వినిపిస్తుంది. 2022లో రవి ఇండియా పౌరసత్వాన్ని వదిలేశాడు. కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం ఉంది రవికి. ఒక సమాచారం ప్రకారం రవి సేఫ్ అయ్యే కారణాల్లో ఇది ఒకటి. ఎందుకంటే రవి లీగల్గా ఒక విదేశీయుడు. ఒక విదేశీయుడిని అనుమానంతో లేదా పక్కా సమాచారంతో అరెస్ట్ చేయొచ్చు, విచారించవచ్చు. కానీ అతని క్రైమ్ నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు కూడా కావాలి. రవి కరీబియన్ దీవుల్లోని ఒక దేశం నుంచి మూవీస్ అప్లోడ్ చేసేవాడు. అడ్రస్ తెలియకుండా ఉండటానికి VPN వాడేవాడు. వేరే దేశాల్లో సర్వర్స్ కొనేవాడు. ఇవన్నీ రవి చేశాడు అని పోలీసులు నిరూపించాలి. అంతేకాదు రవి వాడిన ల్యాప్టాప్ లేదా కంప్యూటర్, వర్క్ ప్లేస్ ఇవన్నీ కూడా ఆధారాలను కనుక్కోవాలి. కేవలం సమాచారం ఉంటే సరిపోదు, కోర్టుకు ఆధారాలే కావాలి. ఇక్కడ ఒక విషయాన్ని చాలామంది గమనించి ఉండొచ్చు. రవి హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ మొదలైనవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంత మాత్రాన రవి క్రైమ్ చేశాడని నిరూపించలేం. అనుమానితునిగా లేదా క్రైమ్లో పాల్గొన్న వారిలో ఒకడిగా గుర్తించవచ్చు. ఐబొమ్మను రవి సింగిల్గా మెయింటైన్ చేశాడు అనటానికి ఆధారాలు కావాలంటే అది రవి మాత్రమే చెప్పగలడు. ఇండియా నుంచి ఒక పోలీస్ బృందం రవి వర్క్ ప్లేస్, సర్వర్స్ కొన్నట్లు ఆధారాల కోసం అన్ని దేశాలకు వెళ్ళే అవకాశం తక్కువ. అరెస్ట్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. ఆధారాల కోసం ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా కష్టంతో కూడుకున్నది. అంతేకాదు ఇండియాలో సైబర్ క్రైమ్లో చట్టాలు అంత బలంగా ఏమీ లేవు. ఒకవేళ రవి మాత్రమే ఈ పైరసీని నడిపించాడు అనుకున్నా గరిష్టంగా 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ రవి ఈ పైరసీ రాకెట్లో ఉన్న మొత్తం టీంలో ఒక సభ్యుడిగా అనుకుంటే శిక్ష ఇంకా తగ్గిపోతుంది. చిన్న పెనాల్టీస్ కట్టించుకుంటుంది గవర్నమెంట్. పోలీస్ సమాచారం ప్రకారం రవి దాదాపు 20 కోట్లు సంపాదించాడని చెప్తున్నారు. ఆల్రెడీ అతని బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న 3 కోట్లను అతని బ్యాంక్ అకౌంట్స్ అన్నిటినీ ఫ్రీజ్ చేశారు. ఇప్పటికైతే ఇండియాలో ఐబొమ్మ తన సర్వీసెస్ను స్టాప్ చేసినట్లు ప్రకటించింది. ఇండియాలో మాత్రమే. కథ ఇంతటితో అయిపోతే ఇది పెద్ద రాకెట్ ఎలా అవుతుంది? అంతలోనే ఐబొమ్మ 1 పేరుతో ఒక కొత్త పైరసీ ప్లాట్ఫామ్ నెట్లో కనిపిస్తోంది. ఐబొమ్మను బ్లాక్ చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ ఐబొమ్మ 1 పేరుతో కొత్త వెబ్సైట్ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కాదు, అసలు మూవీ పైరసీ రాకెట్లో ఐబొమ్మ కేవలం ఒక చిన్న చిచ్చుబుడ్డి. తమిళ్ రాకెట్స్, బప్పం టీవీ, మూవీ రూల్స్, మూవీ పైరేట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో ఫేమస్ పైరసీ వెబ్సైట్స్ కనిపిస్తుంటాయి. హాయ్ మ్యామ్, మీరు ఐబొమ్మలో మూవీస్ చూస్తారా? హాయ్, చూస్తుంటాం. ఇప్పుడు మరి ఆయన అరెస్ట్ అయినారు కదా, అది వెబ్సైట్ కూడా క్లోజ్ చేసేసారు, సర్వీస్ క్లోజ్ చేశారు కదా, మరి ఇప్పుడు ఎలా? మూవీ రీల్స్లో మూవీస్ చూస్తాం. మూవీ రీల్స్ మరి ఇన్ని ఉండగా కేవలం ఐబొమ్మనే టార్గెట్ చేయడానికి కారణం తెలుసా? ఫేమస్ అవ్వటం. నిజానికి ఐబొమ్మపై స్పెషల్ ప్రేమ ఏమీ లేదు. మిగిలిన పైరసీ సైట్స్తో పోలిస్తే ఐబొమ్మ ఫేమస్ కావటం మెయిన్ రీజన్. దాంతోపాటు ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులను సవాల్ చేయటం, బెదిరించటం ఐబొమ్మపై పోలీసులు ఫోకస్ చేయటానికి మెయిన్ రీజన్. కొన్ని సంవత్సరాల క్రితం తమిళ్ రాకెట్స్ పేరుతో ఇలాంటి పైరసీ రాకెట్ పోలీసులను తిప్పలు పెట్టింది. పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది చాలామందికి గుర్తుండే ఉంటుంది. సినిమా రిలీజ్ కాకముందే దాదాపు సగం సినిమా బయటకు వచ్చింది. దాంతో సినిమాను అనుకున్న టైం కంటే ముందే రిలీజ్ చేశారు. ఇట్లా సినిమా నెట్లో రిలీజ్ చేశారు అనగానే నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాదు. 60 కోట్ల పైన బడ్జెట్ పెట్టి 40 rupees అంట. త్రీ మూవీస్ బ్యాక్. ఎవరు చేశారో మాకు ఆ రోజుకి తెలియదు, కానీ ఒక 4 రోజుల ముందే వచ్చేసేటప్పటికి. ఇవే కాదు, రజనీకాంత్, అజిత్, విజయ్ ఇలా అందరూ పెద్ద హీరోస్ మూవీస్ను రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సైట్స్లో పెట్టేవారు. అంతేకాదు సీడీల రూపంలో కూడా రిలీజ్ చేసేవారు. ఇది ముఖ్యంగా తమిళ సినిమా పైరసీ నుంచి మొదలై సౌత్ ఇండియన్ మూవీస్ అన్నింటినీ పైరసీ చేసేవారు తమిళ్ రాకర్స్. తమిళ్ రాకర్స్ క్రేజ్ ఎలాంటిదంటే
వీళ్ళ మీద ఒక తమిళ సినిమా కూడా వచ్చింది, దాని పేరు కూడా తమిళ్ రాకర్స్. ఇప్పుడు ఐబొమ్మలాగా అప్పట్లో తమిళ్ రాకర్స్ కూడా మూవీ ఇండస్ట్రీని డైరెక్ట్గా సవాల్ చేసింది. అత్యంత పెద్ద బడ్జెట్తో తీసిన శంకర్ రోబో 2.0 సినిమాను పైరసీ చేయలేరని శంకర్ విసిరిన సవాలుకు తమిళ్ రాకర్స్ తీసుకొని ఆ సినిమాను పైరసీ చేసి చూపించారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయ్యింది. ఇప్పటి ఐబొమ్మ అప్పటి తమిళ్ రాకర్స్కు చాలా పోలికలు కనిపిస్తాయి. ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకోవడంలో కూడా ఈ పాత పద్ధతిని ఉపయోగించారు. తమిళ్ రాకర్స్కు యాడ్స్ ఇచ్చే సంస్థలు, వారి బ్యాంక్ అకౌంటు, ఇలా వీటిని ట్రేస్ చేసి అప్పట్లో తమిళ్ రాకర్స్ను పట్టుకున్నారు. ఇప్పుడు ఐబొమ్మ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయినట్లు తెలుస్తుంది. చాలామంది అనుకుంటున్నట్లు రవిని అతని భార్య పట్టించింది అనటానికి ఆధారాలు ఏమీ లేవు. ఈ విషయం గురించి కూడా పోలీసులు అధికారికంగా ఏం చెప్పలేదు. కొంతమంది కథనం ప్రకారం ఐబొమ్మలో వచ్చే యాడ్స్, ఆ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది లాంటి వివరాలను ట్రేస్ చేసినట్టు తెలుస్తుంది. బాహుబలి 2 మూవీ రిలీజ్ టైంలో ఒక విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ మూవీస్ రిలీజ్ టైంలో పైరసీ ముఠాను అరెస్ట్ చేశారు. రాజమౌళి తన మూవీస్ రిలీజ్ టైంలో పైరసీ మీద ఒక పెద్ద పోరాటం చేశాడు. బాహుబలి చిత్రాన్ని డౌన్లోడ్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. ఇట్ వాస్ నాట్ ట్రేస్డ్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఛానల్ ఫర్ సోర్సింగ్ ఈ మూవీ ఈసారి ట్రేస్ అయింది. ఈ రాహుల్ మెహతా అని ఆయనకి అరెస్ట్ చేసాం. ఢిల్లీలో 3 అరెస్ట్ చేసాం. వాళ్ళకి అక్కడ లోకల్ కోర్టులో అక్కడ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి హైదరాబాద్లో టు అపియర్ బిఫోర్ పోలీస్ చెప్పారు. బీహార్ నుంచి 2 అరెస్ట్ చేశారు. 1 పర్సన్ ఇది డౌన్లోడ్ చేసేవాడు హూ హ్యాడ్ ద కీ ఈజ్ అబ్స్కాండింగ్. ఆయన కోసం వీఆర్ లుకింగ్ ఫర్ హిమ్. అప్పుడు పట్టుకున్న వాళ్ళకు ఏం శిక్షలు పడ్డాయో తెలుసా? ఎవ్వరికీ తెలియదు. అసలు పట్టించుకునేవాడే లేడు. ఎందుకంటే ఈ హడావిడి మొత్తం కొన్ని రోజులే ఉంటుంది. ఎందుకంటే పైరసీ అనేది కేవలం 1 లేదా 2 మాత్రమే సంబంధించినది కాదు. ఈ పైరసీ రాకెట్లో తమిళ్ రాకర్స్, ఐబొమ్మ కేవలం చిన్న పాత్రలు మాత్రమే. ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్నా ఇంకా మూవీస్ పైరసీలో దొరుకుతున్నాయి. ఐబొమ్మ 1 పేరుతో ఆల్రెడీ కొత్త సైట్ ఒకటి వచ్చింది. ఇక ఎలాగూ ఇదే రాకెట్లో మూవీ రూల్స్, తమిళ్ ఎంవి, మూవీ పైరేట్స్ లాంటి పాత ప్లేయర్స్ ఇంకా ఉన్నారు. ఇప్పుడు సైట్స్లోనే కాకుండా చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా ఈ పైరసీ మూవీస్ దొరికే ఛానల్స్ ఉన్నాయి. ఒకటి పట్టుకుంటే ఇంకొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. మూవీస్ను పైరసీలో అయినా చూసే ప్రజలు ఉన్నంత వరకు మూవీ పైరసీ ఆగదు. ప్రజలకు ఫ్రీగా మూవీస్ కావాలి. ప్రొడ్యూసర్స్కు తమ డబ్బులు 1 వారంలోపే కావాలి. ఈ పరుగు ఇలా కంటిన్యూ అయ్యేంత వరకు పైరసీ కూడా కంటిన్యూ అవుతుంది. ఒకప్పుడు సీడీలలో, పెన్ డ్రైవ్స్లో, ఆ తర్వాత వెబ్సైట్స్లో, ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్. మార్గం ఏదైనా మూవీస్ లభిస్తూ ఉన్నాయి. ఒకసారి మూవీ డౌన్లోడ్ చేసుకొని కుదిరినప్పుడు ఎన్నిసార్లైనా ఎంతమందైనా చూసుకోవచ్చు. అది ఫ్రీగా. సగటు ప్రేక్షకునికి ఇంకేం కావాలి? సో ఐబొమ్మ రవి కొన్ని రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఆల్రెడీ లాయర్స్ రవి తరపున వాదించడానికి రెడీగా ఉన్నారు. ఇండియాలో సెక్షన్స్ వీక్గా ఉన్నాయి కనుక పెద్ద ప్రమాదం ఏమీ లేదు. రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగలేదు. చట్టాలు మారుతున్న కాలానికి అనుగుణంగా కఠినంగా మారాలి. అంతవరకు మూవీ ఇండస్ట్రీకి ఈ పైరసీ అనే దయ్యం వదలదు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.